అందరికీ నమస్కారం. ప్రపంచంలో కులం, మతం, ప్రాంతం, దేశం, భాష, జాతి, డబ్బులు ఉన్నవాళ్ల, లేని వాళ్ళ, ఇలా ఏ విధమైన తేడా లేకుండా ప్రతి కుటుంబం ఫేస్ చేసే ఒక ప్రాబ్లం, ప్రతి వాళ్ళు తప్పనిసరిగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఒక ప్రాబ్లం గురించి ఈరోజు మాట్లాడడం జరిగింది. మీ టైంలో ఒక 5 నిమిషాలు నా కోసం కేటాయించి ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాలు నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయిల్ని బతిమిలాడతాం, బుజ్జగిస్తాం. అమ్మల్ని విదిలిస్తాం, విసుక్కుంటాం. ఫ్రెండ్స్కి మందు పార్టీ కోసం వేలు ఖర్చు పెడతాం. నాన్నకి అన్నం కూడా పెట్టలేం. పెళ్ళానికి పట్టు చీర కొంటాం. అమ్మకి దగ్గుమందు కొనడానికి 60 కారణాలు చెప్తాం. మన పిల్లలకి పెజ్జాలు కొంటాం. మన తల్లిదండ్రులకి బజ్జీలు కూడా కొనలేం. ఎంతసేపు మన పెళ్ళాం, మన పిల్లలు, మన ఫ్యామిలీ, మన ఇల్లు, అన్ని నిర్ణయాలు మనమే తీసుకుంటాం. మధ్యలో మన తల్లిదండ్రులు ఏమైనా చెప్పబోతే నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకో అంటాం. వాళ్ళు కూడా ఇవన్నీ దాటొచ్చారు, ఈ పరిస్థితులన్నీ చూశారు అన్న విషయాన్ని మర్చిపోతాం. ఎంతసేపు మనం మనం మనం. వాళ్ళు మన దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? రోజుకొక 5 నిమిషాలు. అమ్మా, అన్నం తిన్నావా? నానా, మందులు వేసుకున్నావా? ఇంతే. 4 రోజులకి ఒక్కరోజు వాళ్ళతో కలిసి భోజనం చేయండి. నెలకి ఒక్క పూట ఏదైనా గుడికి తీసుకెళ్ళండి. మనకున్న పండగలే 4-5. పట్టు చీర కాకపోతే పోయే, కనీసం నూలు చీరన్నా కొనండి అమ్మకి. అంతకన్నా ఇంకేం కోరుకుంటుంది? మనం సిగరెట్లకు పెట్టే డబ్బుల్లోంచి కొంచెం పక్కన పెట్టి వారానికి ఒక్క 2 అరటిపళ్ళు తీసుకెళ్ళి అమ్మకివ్వండి. అందులోంచి మళ్ళీ ఒకటి అమ్మ నీకే ఇస్తుంది. అది అమ్మంటే. పెద్ద కొడుకు తంతే రెండో కొడుకు దగ్గరికి, అక్కడ తంతే కూతురు దగ్గరికి. ఒక్కొక్క చోటకి ఫుట్బాల్లా మారుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఇంకొంతమంది ప్రబుద్ధులు వాటాలు కూడా వేసుకుంటారండోయ్. అమ్మ నీకు, నాన్న నాకు. అమ్మ అక్కడ పని మనిషిగా పనిచేయాలి, నాన్న ఇక్కడ ఏ వాచ్మెన్గానే ఉండాలి. ఎంతసేపు మన సరదాలు. వాళ్ళు మన ఇంట్లో ఉంటే మన సరదాలకు అడ్డం, మన ట్రిప్పులకు అడ్డం. మనం చచ్చేదాకా వాళ్ళు ఉండరు. వాళ్ళు పోయాక తద్దినాల్లో పిండాలు పెట్టి ప్రేమ చూపించే బదులు ఆ పిండంలో పెట్టే అన్నం బతికుండగా వాళ్ళకి పెట్టండి. అమ్మా నాన్నల్ని గాలికి వదిలి మనం తిరిగే పుణ్యక్షేత్రాలు కూడా మనకు పుణ్యమేవో. అమ్మా నాన్నల్ని మించిన ఆస్తి, దయం ఎక్కడా ఉండవు. గుండె మీద చెయ్యేసుకుని ఆలోచించండి. నిజంగా మీ అమ్మా నాన్నలతో ఎంతసేపు కూర్చుంటున్నారు? తిరుపతికి వెళ్ళి నిలువు దోపిడీ ఇచ్చే కన్నా అమ్మని నాన్నని ఏడిపించకపోతే వచ్చే పుణ్యం ఎక్కువ. ఇలాంటివి దేవుడు కూడా హర్షించరు.